అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామనామ జపంతో మారుమోగిపోయింది. దీంట్లో భాగంగా జియమ్మవలస మండలం చినమేరంగి, చిన్నకుదుమ పంచాయతీల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు. చిన్నకుదుమ పంచాయతీలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో శ్రీరాముని ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. రామభక్తులు రామనామ స్మరణంతో గ్రామమంతా మారుమోగిపోయింది. నాయుడు, స్ఫూర్తి న్యూస్, టెక్కల్. విజయనగరం జిల్లాలో పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమాన్ని ఆ జిల్లా ఎస్పీ దీపిక నిర్వహించారు. సోమవారం నాడు ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి తగు చర్యలు చూసుకోవాల్సిందిగా కింది స్థాయి అధికారులను ఆమె ఆదేశించారు. ఈ నేపథ్యంలో 33 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలకు ఉపక్రమించమని ఆదేశాలు జారీ చేశారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. లాస్ట్ మంత్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. కోర్టు నుంచి టెంపరీ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఆ ప్లేస్లో లేదు బైక్ అని పెట్టుకుంటే దాని నుంచి డాక్యుమెంట్ చేసేసి మాట్లాడమని సర్వీస్ వచ్చి దాన్ని కూడా అయోధ్యలో రామాలయంలో నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారు త్వరలో స్వయంభువులుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానానికి జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల నుంచి పాదయాత్రగా విచ్చేశారు భక్తులు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా మేళతాళాలతో నిర్వహించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. ఆలయ మండపంపై అర్చక స్వాములచే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ మహామండపం నందు అయోధ్య రామాలయం గురించి, ఆలయంలో నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ గురించి మధ్యాంజనేయ స్వామి వారి ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. తదనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారని, స్వామివారి అన్నప్రసాద సత్రంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు అయోధ్యలో శ్రీరామాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భక్తులు, పరిసర గ్రామాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం మహామండపంలో శ్రీ స్వామివార్లు, అమ్మవార్లను ఆశీనులు చేసి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు సమిష్టిగా పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అనంతరం ప్రసాదం, తదుపరి అన్నప్రసాద భవనం నందు
భక్తులతో పాటు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ కూడా కార్యక్రమం పూర్తవడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో సోమవారం నాడు ఘట్టమనేని నమ్రత శిరోద్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 100 పడకల ఏరియా హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవాభావం కలిగిన నమ్రత జన్మదిన వేడుకలను ఈ సందర్భంగా నిర్వహించినట్లుగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పవన్, అరుణ్ రెడ్డి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి. Please like, share, subscribe our channel.